వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ నుంచి చూద్దాం. తూప్రాన్ మండల సర్పంచుల ఫోరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇస్లాంపూర్కు చెందిన సంతోష్ రెడ్డి ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సమక్షంలో నూతన కమిటీని నియమించారు. బీఆర్ఎస్ కు చెందిన సర్పంచ్ చుక్కా హిమబిందు తొలుత బీఆర్ఎస్ సర్పంచుల ఫోరం కమిటీలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అయితే 2 గంటల్లోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరగా కాంగ్రెస్ సర్పంచుల ఫోరం కమిటీలోనూ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ వైప్ రామచంద్ర నాయక్ నియోజకవర్గ కార్యకర్తలకు ప్రజలకు పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి ఆశయాలకు అనుగుణంగా సమిష్టిగా పనిచేస్తానని, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అవినీతి రహితంగా నిష్పక్షపాతంగా అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి దేవరకట్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోగులకు అందుతున్న సౌకర్యాలు, గర్భిణీల ఆరోగ్యంపై ఆయన ఆరా తీశారు. డెలివరీల సంఖ్య, అవుట్ పేషెంట్ల వివరాలు, మందుల కొరత గురించి వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందనలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. నియోజకవర్గంలో 171 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే 108 మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారని, పార్టీ కార్యకర్తల కృషి వల్లే అత్యధిక స్థానాల్లో గెలిచామని తెలిపారు. నియోజకవర్గంలో 80% పైగా పోలింగ్ జరిగిన గ్రామాలకు అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయం ముందు డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ కక్ష సాధింపుతోనే వేయబడిందని, ఈడీ, సిబిఐ వంటి సంస్థలను బీజేపీ ప్రభుత్వం రాజకీయ ఆయుధాలుగా వాడుతుందని ఆరోపించారు. జహీరాబాద్ పట్టణంలోని ముదిరాజ్ సంఘం తాలూకా భవనంలో రాష్ట్ర ముదిరాజ్ సంఘం వ్యవస్థాపకులు, హైదరాబాద్ మాజీ మేయర్ శ్రీ కోవి కృష్ణస్వామి ముదిరాజ్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ పెద్దలు, బంధువులు పాల్గొన్నారు. సిర్గాపూర్ మండలంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సిఐ వెంకటరెడ్డి భద్రతా సిబ్బందితో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల కోడ్ నిబంధనలు పాటిస్తూ గ్రామాలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. రేపు జరగబోయే పోలింగ్ కోసం పోలీసులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వివరించారు. మందని మండలం అడవి సోమనపల్లి వద్ద మానేరు చెక్ డ్యాం కూలిపోవడంపై నీటిపారుదల శాఖ డిఈ రమేష్ బాబు, ఏఈ నిఖిల్ భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇసుక మాఫియా దుండగులే ఈ కూల్చివేతలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. 2023 సెప్టెంబర్లో 12 లక్షల క్యూసెక్కుల వరదను, గత ఏడాది 10 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకున్న 440 మీటర్ల పొడవైన ఈ చెక్ డ్యాంలో 120 మీటర్ల మేర కూలిపోయింది. సాధారణంగా చెక్ డ్యాంకు బొంగ పడితే సిమెంటు బిల్లలు కిందకి కుంగిపోతాయని, కానీ ఇక్కడ అలా జరగలేదని డిఈ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో మార్కెట్ కమిటీ చైర్మన్ 2 గ్రామాల ప్రజలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయటం ప్రజాస్వామ్య విరుద్ధమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజలను అవమానించేలా మాట్లాడడం సరికాదని, చైర్మన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ తరపున నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. స్టేజీపైకి వెళ్లేందుకు తాండూరు మండల కాంగ్రెస్ సర్పంచులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పలువురు నేతల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్ ముందే పార్టీ సర్పంచులు ఒకరినొకరు తిట్టుకుంటూ తోసుకున్నారు.